ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రీ గోర్జెస్ డ్యాంతో భూమికి ముప్పు ఏర్పడనుందా? ఈ డ్యాం కారణంగా భూగమనంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ డ్యాం కారణంగా ఎప్పటికైనా భూగ్రహానికి ముప్పేనని బ్రిటన్ సైంటిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కిలోమీటర్ల పొడవు 181 మీటర్ల ఎత్తులో త్రీ గోర్జెస్ డ్యాంను నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ డ్యాం అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే కట్టడాల్లో ఒకటి. ఈ ప్రాజెక్టు పనులను 1994లో ప్రారంభించిన చైనా 2006లో పూర్తి చేసింది. దీని నిర్మాణం కోసం 114 పట్టణాలు 1680 గ్రామాలను చైనా ప్రభుత్వం నేలమట్టం చేసింది. ఫలితంగా 14 లక్షల మందికి పునరావాసం కల్పించింది. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత యాంగ్జీ నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రోసెకండ్లు తగ్గిపోయిందని అప్పట్లోనే శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు. అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు. దీని ప్రభావం రాను రాను ఇంకా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమిపై భారీ మొత్తంలో ఏమైనా మార్పులు జరిగినప్పుడు దాని ప్రభావం భూగమనంపై పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తోంది. 2004లో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించి సునామీ వచ్చినప్పుడు భూగమనంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దాని ప్రభావంతో రోజు నిడివి సుమారు 2.68 మైక్రోసెకండ్లు తగ్గిపోయింది. ప్రస్తుతం త్రీ గోర్జెస్ డ్యాం వల్ల కూడా ఇదే ప్రమాదం సంభవిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్రీ గోర్జెస్ డ్యాం కు 3 నదుల నుంచి నీరు వచ్చి చేరుతుంది. సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల నీటిని ఇది నిల్వ చేస్తుంది. అంత భారీ మొత్తంలో ఒకే చోట నీరు చేరటం భూమిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ డ్యాంలో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు 500 మెగావాట్లు, అంటే ప్రపంచంలోనే అతి పెద్దదైన 3 అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి దాదాపు సమానం. ఈ డ్యాం నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారి లక్షల మంది నిరాశ్రయులు అవుతున్నారు. వరద తీవ్రత పెరిగి ఈ డ్యాంకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టం ఊహకు కూడా అందదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.